వేదిక వేచి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నావులపల్లి మహేష్ చంద్ర భరద్వాజను, హైదరాబాద్ నుంచి. వ్యసనాలు, దురలవాట్లు, చెడలవాట్లు, అడిక్షన్స్ ఇలాంటి పదాలు ఏమన్నా దానికి జ్యోతిష్ శాస్త్ర పరంగా ఆలోచిస్తే రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎవరి మీద ఎక్కువ వాళ్ళ రాశి మీద ఉంటుందో వాళ్లకు ఏదో ఒక అలవాటయ్యే ఆస్కారం ఉంటుంది. అలాగే వాస్తుశాస్త్ర రీత్యా వారు ఆ వ్యసనం అలవాటైన వ్యక్తి ఎవరన్నా కానీ ఈశాన్యంలో, పశ్చిమ వాయంలో, దక్షిణ నైరుతిలో, నార్త్ ఈస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్ అండ్ సౌత్ సౌత్ వెస్ట్ ఈ 3 చోట్ల దోషాలు, వాస్తు దోషాలు ఉంటే వాళ్ళకు వ్యసనాలు గ్యారంటీ. అలాగే ఈ వ్యసనం ఉన్న వ్యక్తి వాళ్ళ ఆడవాళ్ళ, మగవాళ్ళ ఎవరైనా కానీ వాళ్ళు పడుకున్న చోట కానీ ఎక్కువ శాతం కూర్చున్న చోట భూగర్భ వాస్తు దోషం ఉన్నా కూడా జియోపతిక్ స్ట్రెస్ అంటారు ఇంగ్లీష్లో స్టైల్గా. ఆ జియోపతిక్ స్ట్రెస్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క 2వ చక్రమైన స్వాధిష్టాన చక్రం, సాక్రల్ చక్ర అంటారు, ఆ స్వాధిష్టాన చక్రం దెబ్బతింటే మనకది ఇప్పుడు కరెంటు సప్లై లేకుంటే లైట్ ఎలా వెలగదో, ఫ్యాన్ ఎలా తిరగదో, అలాగా ఈ ప్రకృతిలో ఉన్న ఈ శక్తి, ఎనర్జీ, ఈ భూమి నుంచి వచ్చే ఎనర్జీ, చుట్టుపక్కల ఉన్న ఈ ఎన్విరాన్మెంటల్ అనేది వాళ్ళకి సక్రమంగా అందకుంటే వాళ్ళకి ఆ స్వాధిష్టాన చక్రం దెబ్బతిని ఏదో ఒక చెడలవాటుకు గురవుతారు. దీనికి నివారణగా వీళ్ళు ఎక్కువ శాతం గణపతి, ఆంజనేయ స్వామి వారు అండ్ సరస్వతి అమ్మవారు, ఏదైనా గ్రామ దేవత, పోచమ్మ, ఇసమ్మ, ఎల్లమ్మ అని మన గ్రామ దేవతలు ఉంటారు, ప్రతి ఊర్లో ఉంటారు. ఆ గ్రామ దేవతల గుడిలోకి పోయి 9 ప్రదక్షిణలు చేసి కాసేపు గుడిలో తరచుగా కూర్చోవాలి. అలాగే వాళ్ళు నివసిస్తున్న ఇంట్లో ఈశాన్యం, పశ్చిమ వాయవ్యం అండ్ దక్షిణ నైరుతి ఈ 3 చోట్ల ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా కేవలం గురుముఖత విద్య నేర్చుకున్న వారితో మాత్రమే నివారణ చేయించుకుంటే కొంతకాలం తర్వాత మరీ అంత స్విచ్ చేయగానే లైట్ వెళ్ళినంత స్పీడ్గా ఫలితం కనబడకపోవచ్చు, కానీ గ్రాడ్యువల్గా తప్పకుండా ఫలితం ఎంతో కొంత మీరు ఆశించినంత మరీ 0 లెవెల్ రాకుండా ఖచ్చితంగా ఎంతో కొంత ఫలితం ఖచ్చితంగా ఇస్తుంది. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు.